మేడం ఇక్కడ సంజన గారు, బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ, మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది. అదొకటి చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి. ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా, మీరు 100 కెమెరాస్తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది. తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అంటాం కరెక్టే అని అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేను ఉన్నారు. ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్లో ఉండేసరికి మేము ఉన్నాం కదా, సో ఫైట్స్ నడవడం సహజం. మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా సుమ్మని పోయింది కదా నా గుడ్డు వలే. నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా, అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టాను తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆమె అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పండి, సంజన గారు ఇంత బాగా ఆడారు మీరు మన తెలుగు బిజీ చేయాలని చెప్పండి. సంజన గారు ఒక లేడీ ఫైటర్. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరు అయితే ఛాన్స్ ఇస్తారు సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా, మనం అందరం చూసాం కదా ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేది. సో నాకు చాలా ఆనందంగా ఉండే కళ్యాణ్ విన్నింగ్. కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయి ఉంటే చాలా బాగుండే, ఈ సీజన్లో నేనే విన్ అయి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ ట్రోఫీ కానీ ఆ డబ్బు కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35+5 40 lakhs పోవడం కానీ, చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది నాకు. బికాజ్ ఆ అమౌంట్ ఎంత పెద్దది అనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక్కొక్కరు నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను. నేను ఫస్ట్ వీక్ 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా, 7 గుడ్లు తిన్నాడు, నాతో సగం తిన్నాడా. దివ్య డ్రెస్లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా అంటే అలా కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా చెప్తే మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగేన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను, క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరూ చికాకు ఇస్తారు ప్రేమగా. మీరు అన్నిటి ఉండే వాళ్ళే
నేను అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాను. వీళ్ళందరూ మేనేజ్ చేస్తారు అన్ని బాగా. జమీన్ అని ఉంటాడు, తను కూడా మనతో లేడు, బెంగళూరులో ఉన్నాడు. ఓకే, బెంగళూరులో తను నా స్ట్రెంగ్త్, నా అయినా నా స్ట్రెంగ్త్, అండ్ ముఖ్యంగా మీరందరూ నా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఇస్ మై సెకండ్ డాడీ. బిగ్ బాస్ గేవ్ మీ సెకండ్ లైఫ్. బిగ్ బాస్కి ఎంత థ్యాంక్ యూ చెప్తే ఆయన. ముఖ్యంగా నాగార్జున సార్ నాకు లిటరలీ ఒక స్కూల్ బేబీ లాగా నేను చేయి పెట్టుకున్నాను. నేను ప్రతిసారి